చెంబులోకి ఏంటన్నా నీళ్ళు పోతాయి కిందికి. స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. ఓం నమ శివాయ 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 ఓం నమ శివాయ. బండ్లో పెట్టినా ఇదో స్వామి బయట మళ్ళా ఎవరున్నారమ్మా? కదిలియాకంత స్లో మోషన్లో పెట్టుకోవాలి. ఇదేమ్మా ఎవరు చెట్టు అంత పెట్టకూడదు, మధ్యలో ఒత్తుకుంటాను. స్వామి ఎప్పుడెప్పుడు జరుగుతుంది? పున్నాం పున్నానికి జరుగుతుంది స్వామి. ప్రతి పున్నాం బాగా ఇద్దరు జరగదా? ఇదే ప్రభు ప్రతిరోజు వస్తుంటారు స్వామి. శుక్రవారం సోమవారం ఎప్పటికీ నేను ఇక్కడికి ఉంటా కాబట్టి పార్వతీ తల్లి ఇక్కడ గణపతి. నేను సంవత్సరం అయితే స్వామి. సంవత్సరం అంటే ఇక్కడ ఉండ సేవ చేసుకుంటాను. ఇప్పుడు మీరు ఇక్కడ రాత్రి పగలు ఇక్కడే ఉంటారు? రాత్రి పగులు ఎప్పటికీ ఇక్కడ అడవిలోనే ఉంటారు స్వామి. ఆవులు మేపుకుంటా ఇక్కడికి ఉంటా స్వామి. ఇక్కడే ఉంటారు. భక్తాదులు అయితే వారం వారం వస్తుంటారు. వారం వారం వస్తుంటారు స్వామి. భక్తాదులు అయితే ఖచ్చితంగా వస్తుంటారు. మీకు ఏదో విధంగా తోచిన విధంగా సాయం చేస్తా ఉంటారు. వాళ్ళకు కలిగినది నాకు ఎత్తగా చెప్తారు. నేను బూతి పోసుకుంటాను. కాదు నాకు ఎత్తగాలని నేను అడగను. ఉంటే తింటా లేకుండా ఊరుకుంటా. ఇంతకుముందు ఎక్కడ ఉన్నావు స్వామి? నల్గొండ పాలకాడ కోనలో. ఆ కోనలో అడవిలో ఒకదాని ఉన్నావు కదా? 2 సంవత్సరాలు ఉన్నావు. జగన్ సార్ పాలయాత్ర నెలలో వచ్చినారు. నేను అక్కడ పండుగకు అక్కడ స్వామి ఒక పాలయాత్ర పోయేటప్పుడు నాకు కల్చాలు పెట్టించినారు. కల్చాలు పెట్టించి భోజనాలు తిని మేము స్వామిని అక్కడ సగనప్పుడు పోతున్నాము జగన్ సార్లు అని అన్నారు. శుభం కలగనా నేను అన్నా. ఆ రోజు అక్కడికి నేను 2 ఏళ్ళు ఉన్నాను స్వామి. కరోనా వస్తానంటే పిల్లలు మా ఏడుస్తుంటే మా బాధలు ఎవరు చూస్తారు రావాలా ఇంటికి అని
ఆ పిల్లలు బంగిపోయి ఎన్నికి పిలిచిపోయినారు స్వామి ఇంటికి. పిలిచిపోయినా మళ్ళీ నేను కృష్ణదేవంలో ఒక సంవత్సరం సేవ చేసుకున్నా వాళ్ళ మాటలు ఎనుకోకుండా. నాకు కొండకు ఎప్పటికీ ఊళ్ళల్లో ఉండాల్సిన అనువిద్ది గలే, అడవికి వచ్చి అడవిలో సేవ చేసుకుని ఉన్నామని ఉండా స్వామి. ఈశ్వరుని దగ్గర ఇక్కడ శివాలయంలో పంచలింగాల ఈశ్వరుని కాడ అక్కడ కోనేరు కోణంలోనూ ఇక్కడికి ఈ 2 కోణాల్లో తిరుగుతుంటా స్వామి నేను. స్వామి శరణమయ్యప్ప స్వామి. శరణం అయ్యప్ప. ఇక్కడ దాదాపు నల్లపరెడ్డిపల్లె గ్రామం నుంచి కొత్తపల్లె ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి అయితే ఇక్కడ ఈ పంచలింగాల కోనకు దారి అయితే ఉంది స్వామి. దాదాపు 3 కిలోమీటర్లు ఉంటుంది ఈ దారి. దేవుడు చాలా పవిత్రమైన దేవుడు, స్వయంభూ వెలసినటువంటి దేవుడు స్వామి. అయినా ఈ అమ్మవారు వచ్చేసి బాపనమ్మవారు ఇక్కడ పూజా కార్యక్రమాల్లో ఉంటారు. చూడమ్మయ్యా అట్లా మీరు ప్రతి పండగకు వస్తారమ్మా ఇటుకి. కార్తీక వారాలలో కార్తీక వారాల్లో అమ్మవారు ఖచ్చితంగా ఈ వారాలు కార్తీక సోమవారాలు వాళ్ళు మన ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉంటారు స్వామి. చూడండి, ఇది ఒక పవిత్రమైన గుహ, నిజంగా స్వయంభూ వెలిచిన ఈశ్వరుడు, పంచలింగాల ఈశ్వరుడు ఈయన. భక్తాదులంతా కూడా ఈరోజు చాలా హడావిడిగా ఉంటుంది. ఇప్పుడు ఉదయం నుంచి కూడా భక్తాదులు వస్తానే ఉంటారు, ఈరోజు కంటిన్యూగా ఉన్నారు స్వామి. ఇక్కడ అన్నదానాలుగా జరుగుతున్న స్వామి. ఇక్కడ ఎదురుగా ఒక నందీశ్వరుడు ఉన్నాడు స్వామి. ఈ గుహలో నుంచి మనం ఇప్పుడు బయటికి వెళ్తున్నాం కదా స్వామి. ఇప్పుడు బయటికి వెళ్తున్నాం కదా, చూడండి ఎంత రిస్క్ అంటే గాని దీంట్లోకి ఆవులు లోపలికి వస్తాయంట స్వామి ఈ గుహలోకి. చూడండి స్వామి, చూడండి ఇటు చూడండి ఒకసారి. అది ఇప్పుడు చూస్తున్నాం కదా స్వామి. మనం వచ్చాకే గాని ఈ గుహలోకి రావాలంటే ఎంతో కష్టపడి రావాలా. మనం ఒంగళ్ళన్నా కానీ దాదాపు 4 అడుగులు ఉంది. బాగా చేసినారు ఇప్పటికైతే కానీ కొంతమంది దాతల సహాయంతో. ఈ గుహ అనేది స్వయంభూ. మధ్యాహ్నం భోజనం చేసే టైంలో మటుకు ఆవులన్నీ ఖచ్చితంగా లోపలికి వచ్చిపోతాయంట. చూడండి, స్వామి శరణం. చూడండి ఇట్లా భక్తాదులు అయితే ఈరోజు ఉదయం 6 గంటల నుంచి కూడా కంటిన్యూగా సాయంత్రం 6 గంటల వరకు కార్తీక మొదటి సోమవారం స్వామి. ఈ సోమవారం కార్తీక మొదటి సోమవారంలో ఏదో ఒక స్వయంభూ నిధికి పోవడం అనేది మన హిందూ సాంప్రదాయంలో ఒక ఆనవాయితీగా ఉంది. ఇక్కడ పంచలింగాలేశ్వరుడు కూడా స్వయంభూ తెలిసిన స్వామి కాబట్టి ఎంతో పవిత్రంగా ఉన్నాడు స్వామి. ఇక్కడ ఈశ్వరుడు ఉన్నాడు, పంచలింగేశ్వరుడు స్వామి. ఇక్కడ పంచలింగాలకు ఒక గుర్తుగా 5 లింగాలు ఉన్నాయి స్వామి. ఇక్కడ ఈ పంచలింగాల స్వామికి గుర్తుగా ఇక్కడ దాతలు కొంతమంది పంచలింగాల గుడికి ప్రతిరూపంగా ఇక్కడ 5 లింగాలు ఏర్పాటు చేసిన స్వామి. నందీశ్వరునితో దేకిలు. ఇక్కడ ఈశ్వరునికి సంబంధించిన శూలం ఉంది. ఇక్కడ అయితే మటుకు స్వామి ఒక మంచి గుహ ఉంది. ఎవరు లోపలికి పోయిన ఆనవాళ్ళు లేవు. కొంతమంది అంటున్నారు కానీ చాలా దూరం ఉంది, కొన్ని కిలోమీటర్ల మేర ఉంది అని అంటున్నారు స్వామి. ఈ గుహను చాలా పవిత్రమైంది స్వామి. ప్రతి ఒక్కరూ కూడా దర్శించుకొని ఆ ఈశ్వరుని కరుణా కటాక్షాలు పొందాలని స్వామి. ఇప్పుడు చూస్తున్నారు కదా స్వామి, ఈ గోవులను దేవునికి ఇక్కడ దానంగా ఇచ్చినారు ఈశ్వరునికి. ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది స్వామి ఇక్కడ ఈరోజు ఉదయం నుంచి. స్వామి శరణం. దాదాపు కొన్ని 100 మంది 1000 మంది సాయంత్రాన్ని దర్శించుకుంటారు స్వామి. ఇక్కడ ఒక మండపం ఏర్పాటు చేసినారు స్వామి. ఇక్కడ ఒక పవిత్రమైన జలాశయం ఉంది స్వామి. ఇప్పుడు మనం దాదాపు ఒక 100 అడుగులు లోతుంటుంది ఇక్కడ. ఈ జలాశయం అనేది ఇక్కడ పైన ఈ కొండల ప్రాంతాలు, సుదీర్ఘమైన కొండల ప్రాంతాల నుంచి కొన్ని కిలోమీటర్ల మేర దూరం నుంచి వస్తాయి స్వామి. ఇవి చూస్తే దీన్ని పాలకొండ అంటారు. ఈ కొండను పాలకొండ అంటారు స్వామి.
ఈ కొండలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అక్కడ పార్నపల్లె కాడ మొదలు పెట్టుకొని గండి వరకు దాదాపు కొన్ని పదుల సంఖ్యలో ఈశ్వరుని గుడులు ఉన్నాయి స్వామి. అన్ని గుడులలోనూ ఇక్కడ కానీ పంచలింగాల కోన అనే గుడి ఒక ప్రసిద్ధమైంది స్వామి. ఇప్పుడు మనం చూస్తున్నాం స్వామి, నాగల కట్ట అంటారు స్వామి. ఎక్కడన్నా కానీ ఈ ప్రతిష్ట చేసినటివే. ఈ గుడికి సంబంధించి నాగల కట్టను కట్టించినటువంటి దాతలు స్వామి ఎప్పుడో దాదాపు 2019లో కట్టించినారు స్వామి. వాళ్ళు సంపంగి సాధు నాగప్ప వాళ్ళ కుమారుడు, సంపంగి నాగులప్ప భార్య సుబ్బమ్మ వాళ్ళ కుటుంబం స్వామి. ఇలాంటి 3 కిలోమీటర్ల అడవిలో వచ్చినా కూడా ఇంత పవిత్రంగా, ఇంత చల్లటి వాతావరణము, ఎంతో మంచి ఆహ్లాదకరమైన వాతావరణం స్వామి. ఇక్కడ సరస్వతీదేవి గారు ఉంది స్వామి. చదువుల తల్లి సరస్వతిని కానీ ఇక్కడ వెలసడం అనేది ఉండడం అనేది చాలా అదృష్టము. ఇక్కడ ఇప్పుడు చూస్తున్నాం కదా స్వామి జలాశయం గురించి. చూడండి, ఎక్కడో మనము కేరళనో ఊటీనో పోతాం, ఎన్ని వందల వేలు లక్షలు ఖర్చు పెట్టుకొని పోతారు ఉన్నోళ్ళు. కానీ ఇంత పవిత్రమైన జలాశయము, ఇంత ఆహ్లాదకరమైన వాతావరణము కూడా ఎక్కడా ఉండదు స్వామి. ఇప్పుడు చూడండి, ఇది ఒక బావి, చిన్న బావి. పంచలింగాల కోనలో ఇక్కడ స్నానాలు చేసేందుకు ఒక బావి ఉంది స్వామి. ఇప్పుడే కాదు, 365 రోజులు కూడా ఇక్కడ నీళ్లు ఉంటాయి స్వామి. 365 రోజులు ఇక్కడ నీళ్లు ఏర్పాటు చేసింటారు స్వామి దేవుడు. ఆ మహిమ, దేవుని మహిమ. ఆ పేట్లు ఉన్నాయి కదా స్వామి, ఆ పేట్లు ఉన్నాయి కదా, ఆ పేట్ల సందుల్లోంచి నీళ్ళు వస్తాయి స్వామి ఇక్కడికి. ఏ ఎండల కాలమైనా కానీ, ఆగస్టు, జూన్, జూలై అయినా సరే స్వామి ఇబ్బంది లేదు. చూడండి స్వామి ఎంత ఆహ్లాదకరంగా ఉందో. చూడు స్వామి, జలాశయం అనేది ఎంత సంతోషంగా, ఎంత చల్లటి వాతావరణము, ఈ ప్రకృతి సౌందర్యము, చాలా ఆహ్లాదకరమైన వాతావరణము. స్వామి ఏ శరణమయ్యప్ప. ఈ బొర్రా బ్రదర్స్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినారు స్వామి. ప్రతి ఒక్కరూ కూడా దీన్ని షేర్ కొట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు చెప్పండి స్వామి. యూట్యూబ్ ఛానల్ బొర్రా చెన్నకేశ్వర స్వామి. చెప్పు స్వామి. లైక్ కొట్టాలి, లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి స్వామి మా యూట్యూబ్ ఛానల్కి.